గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 10వ రోజు అనమాట పూజ మొదలుపెట్టి. రేపటితో పూజ కంప్లీట్ అవుతుంది. అండ్ హ్యాపీగా ఇన్ని రోజులు చేయగలిగే శక్తి అమ్మవారు నాకు ఇచ్చారు. పూజలు ఏమన్నా తప్పులుంటే క్షమించమని కూడా అడిగేశాను ఇప్పుడే అమ్మవారిని. ఎంత చక్కగా పూజ జరిగిందంటే 10 రోజులు ఒక ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్లో అనిపించినాయి నాకైతే. కొంచెం రాత్రి ఒక్కటే కొంచెం సిక్ అయ్యాను. అంటే కింద కూర్చోవడం, లేవడం, పడుకోవడం, నైట్ ఇంకా 11 days కిందే కదా, కొంచెం ఇబ్బంది పడ్డా తప్ప అమ్మవారి మిగతాదంతా చక్కగా చూశారు. కొంచెం అనుకున్నది కూడా చక్కగా జరిగి అమ్మవారికి నేను మళ్ళీ పూజ పెట్టుకోవాలి. ఈరోజు 10th day బాగా జరిగిందనమాట పూజ. మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా దానం పెట్టేసుకుంటారని అడుగుతున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు పూజ విధానం ఫస్ట్ నుంచి ఎలాగో చెప్పండి అని. వాళ్ళ కోసం కూడా వీడియో చేస్తాను. కంప్లీట్గా నేను ఫస్ట్ ఎలా పెట్టుకున్నాను ఏంటి అని. మనమే బ్లెస్సింగ్ పొందడం కాదు, మనతో పాటు చాలామంది కూడా బ్లెస్సింగ్ పొందాలని అనుకుంటున్నాను. చెప్పాను కదండి, ఈ పూజ వచ్చేసి ప్రెగ్నెన్సీ కోసమే కాదు. గర్భరక్షాంబిక అంటే పార్వతీదేవి. తమిళనాడులో అలా అంటారనమాట. తంజావూరు దగ్గర ఉంటారు ఈ అమ్మవారి గుడి వచ్చేసి. పిల్లల కోసమే కాదు, జాబ్ కోసం కానీ, లేడీస్ హెల్త్ ఇష్యూస్ కానీ, పిల్లల హెల్త్ ఇష్యూస్ ఉన్నా, దేనికోసమన్నా, లేకపోతే ఒక ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దేనికోసమని పూజ చేసుకోవచ్చు. సింపుల్గా మరీ ఆచారాలు ఏం పాటించాలి, ఇది పాటించాలి, అవి చేయాలా అని అడగండి. ఏం అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా నాన్ వెజ్ అయితే తినకుండా కింద పడుకొని ఉదయం టిఫిన్, సాయంత్రం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం చేస్తే చాలు. చాలామంది ఏంటి ఇలా చేయాలా అలా చేయాలని అడుగుతున్నారు. పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సింపుల్గా ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే చాలు. రోజు మనం దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ అమ్మవారిని పెట్టుకుని ఇలా దీపారాధన చేసుకుంటాం అన్నమాట. ఇంకేమైనా డీటెయిల్స్గా కావాలని నాకు మెసేజ్ చేయండి. ఎవరెవరికి పూజా విధానం కావాలో మరొక్కసారి మెసేజ్ చేయండి. నేను మర్చిపోయాను. వాళ్ళకి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా స్టేటస్ పెట్టుకొని అలా అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలని. అందుకని కంపల్సరీ నేను విడిగా మీకు ఇదంతా ఎలా చేశాను ఏంటి అన్న చెప్తాను. కుదిరితే రేపు ఫస్ట్ నుంచి వీడియో తీస్తాను. రేపు 11th day లాస్ట్ డే అని చెప్పాను కదా, అందరినీ పిలిచి తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ నుంచి పూజ ఎలాగా ఏంటి స్టెప్ బై స్టెప్ మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను. అమ్మవారి ఆశీర్వాదం, స్వామివారి ఆశీర్వాదం, వినాయక ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను.